హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకు జీడిఎస్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు ఎండ్ డేట్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ మనకు రేపే ఆగస్ట్ 5 కాబట్టి సో ఆగస్ట్ 5 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఎవరెవరు అప్లై చేసుకోలేదో దయచేసి అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకు కంపేర్ చేస్తే స్టార్టింగ్ టు ఇప్పుడు కంపేర్ చేస్తే మనకు సర్వర్ అనేది చాలా స్లో డౌన్ అయిపోయింది. సో ఎవరెవరు అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోండి. సో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియో టాపిక్ వచ్చేసరికి మనకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ బై అవర్ బిలోడ్ సబ్స్క్రైబర్స్. సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ నాకు కామెంట్ చేశారు. సో ఆ కామెంట్స్కి సంబంధించిన అన్ని మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ బీసీ కేటగిరీ వాళ్ళు అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ క్యాస్ట్ ప్రొవైడ్ చేయాలి, బీసీనా లేకపోతే ఓబీసీనా? సో బ్రదర్ నేను ఏం చెప్తున్నా అంటే బీసీ క్యాస్ట్ అనేది మన స్టేట్ లెవెల్ కాబట్టి అండ్ అదేవిధంగా ఓబీసీ అనేది సెంట్రల్ లెవెల్ కాబట్టి సో మీరు రెండు ఉంచుకోండి మీ దగ్గర. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకు బీసీ క్యాస్ట్ వాళ్ళు యూఆర్ కింద అప్లై చేయొచ్చా? సో బీసీ క్యాస్టే కాదు బ్రదర్, ఏ క్యాస్ట్ అయినా మీరు అన్రిజర్వ్డ్ కింద అప్లై చేయొచ్చు. ఎందుకంటే అది జనరల్ కింద వస్తుంది కాబట్టి ఎవరన్నా అప్లై చేయొచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి కంప్యూటర్ సర్టిఫికేట్ మ్యాండటరీయా బ్రో? సో కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనకు అడగడం జరుగుతుంది అన్నమాట. సో మీకు కంప్యూటర్ అచ్చా, మీకు కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయా అని అడుగుతారు. సో మనం వాళ్ళకి ఎలా ప్రూవ్ చేయాలి? సో మనం అక్కడ టైప్ చేసి అయితే ప్రూవ్ చేయలేం. సో మనం ఏం చేయాలి, మన దగ్గర ఏదన్నా డాక్యుమెంట్ ఉంటేనే కదా. సో మన దగ్గర కంప్యూటర్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ ఉందనుకో, సో వాళ్ళకి అది ప్రూఫ్ అన్నమాట, ప్రూఫ్ కింద అడుగుతారన్నమాట. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి మనకు బోనాఫైడ్ సర్టిఫికేట్ అడుగుతారా డీవీ టైంలో, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో బోనాఫైడ్ సర్టిఫికేట్ అడుగుతారా? సో బోనాఫైడ్ సర్టిఫికేట్ అయితే మనకు అడగరు, ఏం మెన్షన్ చేయలేదు బోనాఫైడ్ సర్టిఫికేట్ గురించి. బట్ తీసుకెళ్ళండి మీరు, ఎందుకంటే మనకు సంబంధించిన సర్టిఫికేట్, అది మన ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ కాబట్టి మీరు తీసుకెళ్ళాలి. అడగచ్చు, మేబీ అడగచ్చు, అంటే నేను పక్కా అడుగుతారని నేను అంటలే, బట్ మనకు సంబంధించినది కదా, అది మనకు ఎడ్యుకేషన్కి సంబంధించింది కాబట్టి మీరు తీసుకెళ్లాల్సిందే. మనకంతా అది బరువు ఏం కాదు కదా. సో పక్కా తీసుకెళ్ళండి బోనాఫైడ్ సర్టిఫికేట్ కూడా. నెక్స్ట్ మనకు ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇద్దరు సిస్టర్లు అయితే నాకు కామెంట్ చేయడం జరిగింది, బ్రదర్ నాది మ్యారేజ్ అయిపోయింది, సో నాకు నా సర్నేమ్ అనేది ఎస్ఎస్సి మెమోలో ఫాదర్ వాళ్ళ ఇంటి పేరు ఉంది, అండ్ అదేవిధంగా నా పెళ్ళైన తర్వాత ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించిన, సో ఆధార్ కార్డ్ మీద ఏమో నా హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరు ఉందని కామెంట్ చేశారు ఇద్దరు సిస్టర్లు నాకు. సో వాళ్ళకి ఏం చెప్తున్నా, దీని గురించి కూడా నాకు అంత క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ నేనేమనుకుంటున్నా అంటే, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మేబీ మ్యారేజ్ సర్టిఫికేట్ అడగచ్చు. సో మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేసుకోండి దీని గురించి. నాకు కూడా అంత కన్ఫర్మేషన్ అనేది లేదు, మీరు కూడా తెలుసుకోండి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతారని నేను అనుకుంటున్నా. సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి మనకు ఎస్ఎస్సి పాసింగ్ ఇయర్ రాంగ్ పడ్డది, ఎడిట్ చేసుకోవచ్చా? సో చాలామంది ఇలా రాంగ్ అయితే చేస్తున్నారు, చాలా మిస్టేక్లు చేస్తున్నారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నోటిఫికేషన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెప్తున్నా. సో అక్కడ మనకి ఏం మెన్షన్ చేశారంటే నేము అండ్ అదేవిధంగా మనకు మార్క్స్, అడ్రస్ అండ్ అదర్ డేటా అని అక్కడ మెన్షన్ చేశారు. సో అదర్ డేటా ఏమొస్తుంది, మనం మిగిలినవన్నీ మనం ఏమేమి ఎంటర్ చేసినామో అవి అదర్ డేటా కింద వస్తుంది. కాబట్టి మేబీ మనకు చాయిస్ ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. బట్ నాకు కూడా కన్ఫర్మేషన్ లేదు దీని గురించి, ఎవరికి లేదు దీని గురించి కన్ఫర్మేషన్ అనేది. జెండర్ మిస్టేక్ కూడా జరిగింది చాలామందికి. కొందరు నాకు కామెంట్ పెట్టడం జరిగింది, అన్న జెండర్ మిస్టేక్ అయింది, ఎడిట్ చేసుకోవచ్చా? సో దీని గురించి కూడా యాజ్ యూజువల్ నేను ఇంతకుముందు చెప్పినట్లే, సో జెండర్ గురించి అయితే మనకు పర్టికులర్గా ఎడిట్ చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లో డీటెయిల్గా అయితే ఇవ్వలేదు. సో నేను చెప్పలేను జెండర్ కూడా ఎడిట్ చేసుకోవచ్చా లేదో అనేది. బట్ నేను ఏం చెప్తున్నానంటే మేబీ చాయిసెస్ ఇవ్వచ్చు, ఎందుకంటే జెండర్ అనేది కూడా అదర్ డేటా కింద వస్తుంది మనకు. సో మేబీ ఎడిట్ చేయడానికి చాయిస్ ఇవ్వచ్చు. సో నేను ఇప్పుడు మీకు ఏది కన్ఫర్మ్ చెప్పలేను. అదేవిధంగా మనకు 8th పాయింట్లో సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవచ్చా అని. సో మనకు మార్క్స్ చేంజ్ చేయడానికి ఆప్షన్ ఇస్తుండు కాబట్టి సబ్జెక్ట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. అండ్ అదేవిధంగా డివిజన్స్ చేంజ్ చేసుకోవచ్చా? సో డివిజన్స్ గురించి నాకైతే ఎలాంటి ఫుల్ క్లారిటీ అయితే లేదు, ఎందుకంటే దాంట్లో మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఏ విధంగా క్లారిఫికేషన్ అనేది ఇస్తలేను. అదేవిధంగా ఈ స్టేట్ చేంజ్ చేసుకోవచ్చా? సో ఇది కూడా నాకు డౌట్ఫుల్గానే ఉంది, ఎందుకంటే పర్టికులర్గా మెన్షన్ చేయలేదు మీరు స్టేట్ అండ్ డివిజన్ అండ్ ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవచ్చా అని. సో దీని గురించి కూడా మనకు పర్టికులర్గా ఏమి ఇవ్వలేదు. మార్క్స్ 10 CGPA మధ్యప్రదేశ్లో జాబ్ వస్తుందా? బ్రదర్ నిజం చెప్పాలంటే మనకు బై కంపేరింగ్ ప్రీవియస్ కట్ ఆఫ్ అండ్ దానికన్నా ముందు
చాలామందికి 10 జీపీఏ ఉన్న వాళ్ళకి మధ్యప్రదేశ్లో జాబ్ వచ్చింది. తెలంగాణలో చాలామందికి రాలేదు కానీ 10 పాయింట్స్ ఉన్నవారికి, అంటే కొందరికి 10 పాయింట్స్ ఉన్న వాళ్ళకి కొందరికి తెలంగాణలో రాలే. బట్ మధ్యప్రదేశ్లో అప్లై చేసిన వాళ్ళకి 100% జాబ్ వచ్చింది. అలా అనేసి నేను ఈ సంవత్సరం కూడా వస్తుందని నేను కన్ఫామ్గా చెప్పలేను, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కట్ ఆఫ్ అన్నమాట. సో అక్కడ కూడా మధ్యప్రదేశ్లో కూడా మన వాళ్ళు చాలామంది అప్లై చేస్తున్నారు. చూద్దాం 10 జీపీఏ ఈ సంవత్సరం వస్తుందో లేదో. లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది 9 పర్సెంటైల్లో చెప్తా మీకు. 93 పర్సెంటైల్ వాళ్ళకు కూడా లాస్ట్ ఇయర్ మనకు మధ్యప్రదేశ్లో వచ్చింది 93 కానీ 92 కానీ. సో పర్సెంటైల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే నేను చెప్తా చూడండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఒకవేళ మీకు 10 జీపీ వచ్చింది అనుకో, 10 ఇంటూ 9.5 చేయండి. సో ఎంత వస్తుంది మనకు? 95 పర్సెంటైల్ వస్తుంది. 10 ఇంటూ 95 చేస్తే 95 పర్సెంటైల్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఫోటో అండ్ సిగ్నేచర్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఆధార్ డేటా కింద వస్తుంది కాబట్టి మేబీ మనకు చాయిస్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో ఐ హోప్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయినాయని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.